బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు ఏ విధంగా వచ్చి నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆశ్చర్యకరమైనది. అయితే మేషరాశి వారికి ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ లోపుగా జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించబోతుందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ప్రశ్న ఉండవచ్చు. నా జీవితంలో మరలా ఒక మంచి పరిణామం ఎప్పుడు వస్తుంది, నా కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఉన్నారా అని. అయితే మేషరాశి వారు సాధారణంగా ధైర్యంగా ఉంటారు, ఎవరినైనా సులభంగా నమ్ముతారు. కానీ ఒక్కసారి మనస్సులో చోటు ఇస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. అలాంటి మేషరాశి వారి జీవితంలో గతంలో పరిచయం ఉన్న ఒక స్త్రీ లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి మరలా సంప్రదించే అవకాశం ఉందని కొందరు జ్యోతిష విశ్లేషణలను నమ్మకంగా అయితే సూచిస్తున్నారు. అయితే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 మధ్య కాలంలో మీకు ఆలోచనలు, నిర్ణయాలు, పాత బంధాలు గురించి గుర్తు చేసే సమయంగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు మర్చిపోయిన ఒక విషయం మరలా మీ ముందుకు రావచ్చు. ఒకవేళ మీ జీవితంలోకి ఎవరైనా తిరిగి వస్తే కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఎందుకు అంటే ఒక చిన్న మాట ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చు. ఆమె మీ ముందుకు వచ్చినప్పుడు మీరు చెప్పవలసిన ఒక మంచి మాట. అయితే గతంలో జరిగిన విషయాలను గౌరవిస్తూ మంచి మనస్సుతో కొత్తగా మాట్లాడుకుందాం. అయితే ఈ ఒక్క మాటలోనూ క్షమాపణ, ప్రేమ అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎవరి మాటలనైనా పూర్తిగా నమ్మే ముందు ఆలోచించండి. మీ హృదయం చెప్పేది కూడా వినండి, కానీ మీ బుద్ధిని కూడా ఉపయోగించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతో వస్తారని పెద్దలు చెబుతున్నారు. కొందరు మీకు పాఠం నేర్పించడానికి వస్తారు, మరికొందరు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి కూడా వస్తారు అని. అయితే ఈ కాలంలో మేషరాశి వారు చేయవలసింది పాత గొడవలను గుర్తు చేసుకుని బాధపడకుండా ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి, మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. అలాగే ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో మార్పు రావాలి అంటే ముందుగా మీ ఆలోచనలో మార్పు రావాలి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి ప్రవర్తన మీకు మంచి ఫలితాలను అయితే తీసుకురాగలుగుతాయనే చెప్పుకోవాలి. మేషరాశి మిత్రులారా, ఈ భాగాన్ని అయితే తప్పకుండా వినండి. ఎందుకు అంటే మీ జీవితంలోకి వచ్చే ప్రతి పరిణామం వెనుక ఒక కారణం ఉంటుందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 మధ్య కాలంలో మీకు గత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు రావచ్చు. మీరు ఎప్పుడో మాట్లాడని ఒక వ్యక్తి, ఒక పాత బంధం, ఒక అసంపూర్ణంగా మిగిలిపోయిన విషయం మరలా మీ ముందుకు రావచ్చు. అయితే మేషరాశి అగ్నితత్వానికి చెందినవారు. అయితే వీరిలో ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే తర్వాత వెనక్కి తగ్గరు అనే చెప్పాలి. కానీ మనస్సులో ఉన్న బాధను బయటకు చూపకుండా అయితే దాచుకుంటారు. ఈ సమయంలో మీ మనస్సులో ఉన్న కొన్ని భావనలను బయట పెట్టే అవకాశం కూడా రావచ్చు అనే చెప్పాలి. మీ ముందుకు వచ్చే వ్యక్తులు మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనలకు కారణం కూడా కావచ్చు. గతంలో జరిగిన తప్పులను గుర్తు చేసుకుని బాధపడటం కంటే వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మీరు ఆమెతో మాట్లాడేటప్పుడు కఠినమైన మాటలు మాట్లాడకుండా గౌరవంగా అయితే మాట్లాడండి. ఎందుకు అంటే ఒక మాట మనిషి హృదయాన్ని గెలుస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. మనం మధ్య ఏం జరిగినా సరే మన మనస్సులో మంచి ఆలోచనలతో ముందుకు సాగుదాం అని మాట మీ బంధంలో కొత్త మార్పుకి కారణం కూడా కావచ్చు. మేషరాశి వారికి ఈ సమయంలో 3 ముఖ్యమైన సంకేతాలు కనిపించవచ్చని నమ్మకం చెబుతుంది. అయితే మొదటిది పాత సమస్యలకు పరిష్కారం దొరకడం, రెండవది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావటం, మూడవది మీపై నిజమైన శ్రద్ధ ఉన్న వ్యక్తులు మీకు దూరం అవ్వటం. కానీ మేషరాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అయితే ఎవరు వచ్చినా వెంటనే నమ్మకండి. వారి మాటలు మాత్రమే కాకుండా వారి పనులను కూడా గమనించండి. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని
మీ ప్రయాణంలో ఒక భాగంగా మాత్రమే అయితే గుర్తుంచుకోండి. మీ ఆత్మవిశ్వాసం, మీ కృషి, మీ మంచి ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కూడా గుర్తుంచుకోండి. ఈ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 వరకు మీకు ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఉదయం వేళల్లో మంచి ఆలోచనలు తీసుకోవటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం, అవసరమైన వారికి సహాయం చేయటం మంచిదని పెద్దలు చెబుతున్నారు. మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈ విశ్లేషణలు అయితే సూచిస్తున్నారు. అయితే గతాన్ని గౌరవించండి, వర్తమానాన్ని ఆస్వాదించండి, భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే మీ జీవితంలో మంచి అవకాశాలు అయితే అందుకుంటారనే చెప్పుకోవాలి. మేషరాశి మిత్రులారా, ఇప్పుడు ఈ వీడియోలో మరొక ముఖ్యమైన విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 మధ్య కాలంలో మీ జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మీ మనస్సులో చాలా కాలంగా దాచుకున్న ఒక విషయాన్ని గురించి అయితే మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. కొన్ని బంధాలు కాలం గడిచినా పూర్తిగా ముగిసిపోవు. దూరం పెరిగిన మనస్సులో ఒక గుర్తుగా మిగిలిపోతాయి. అలాంటి ఒక బంధం మరలా మీ జీవితంలోకి రావడానికి ఒక అవకాశం ఏర్పడవచ్చని కొందరు నమ్ముతున్నారు. అయితే మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. వారు ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకనే ఒక్కసారి మనస్సుకు దగ్గరైన వ్యక్తులను అంత సులభంగా అయితే మర్చిపోలేరు. అయితే ఈ సమయంలో మీకు ఒక సందేశం రావచ్చు, ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ ముందుకు రావచ్చు. కానీ ఆ సమయంలో మీ ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరమని అయితే గుర్తుంచుకోండి. ఎవరికైనా మీ జీవితంలో తిరిగి వచ్చినప్పుడు 3 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, గతంలో జరిగిన బాధలను మరలా గుర్తు చేసుకోకండి. రెండవది, ఎదుట వ్యక్తులు నిజమైన ఉద్దేశంతోనే ఉన్నారా అని అర్థం చేసుకోండి. మూడవది, మీ గౌరవాన్ని, మీ విలువలను ఎప్పుడూ మర్చిపోవద్దు. మేషరాశివారు ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకునే సమయంగా అయితే కూడా భావిస్తారు. అయితే మీ జీవితంలో ఏది కావాలి, ఏది వద్దు అనే స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. మీ ఇంటిలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగవచ్చు. ఎన్నో రోజులుగా మాట్లాడని వ్యక్తులతో మరలా మంచి సంబంధాలు కూడా ఏర్పడవచ్చు. ఈ సమయంలో ఒక మంచి మాట మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. కోపంతో మాట్లాడిన మాటలు దూరాన్ని పెంచినా ప్రేమతో మాట్లాడిన మాటలు మాత్రం దగ్గర చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మేషరాశి మిత్రులారా, మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అయితే స్వీకరించండి. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజంగా మీ మంచి కోరుకుంటున్నాడా, మీ ఆనందాన్ని కోరుకుంటున్నాడా అనే విషయాన్ని గమనించండి. మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన ఉంటే జీవితంలో మంచి మార్పులు కూడా తప్పకుండా వస్తాయని అయితే గుర్తుంచుకోండి. ఈ ఆగస్టు కాలం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయంగా మారాలని కోరుకుంటున్నాము. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 లోపుగా ఏ స్త్రీ అనుకోకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.